హాయ్ అండి, నమస్తే మిత్రులందరూ బాగున్నారు కదా. మీ సుస్వరవాణిలు బాగుందండి. సాధారణంగా మనం ఎదుర్కొనే ఎన్నో ఆరోగ్య సమస్యలకి మన వంటగదిలోనే బోలెడు పరిష్కారాలు ఉంటాయి. కొన్నిటినైతే మనం వేస్ట్ అనుకునేవి కూడా మనకు భలే ఉపయోగపడతాయండి. ఈ వీడియోలో ఒక నీటిని గురించి, అవి మనకి ఎలా ఉపయోగపడతాయో, వాటిని ఎలా వాడాలో, వేటికి వాడాలో కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రండి. ఇంతకీ ఆ నీరు ఏమిటనుకుంటున్నారా? అవేనండి, బియ్యం కడిగిన నీళ్లు. వీటిని మేమైతే ఈజీగా బియ్యం కడుగు అనేస్తాం. వీటికి వేరే ఏదైనా పేరుంటే కామెంట్లో చెప్పండి, తెలుసుకుంటాను. మనం రోజు బియ్యం కడిగిన నీటిని మొక్కల పెరుగుదలకి వేసేస్తాం. పశువులు ఉన్నవాళ్ళు వాటిలో తవుడు కలిపి కుడితిలా పెడతారు. అంతేకాకుండా దీనిని లక్ష్మీచారులో కూడా వేస్తారు. అయితే ఈ బియ్యం కడుగులో అనేక విటమిన్లు, మినరల్స్, బి కాంప్లెక్స్తో పాటు ఇంకొక స్పెషల్ పదార్థం ఉంటుంది. అదేమిటో, అది మన శరీరంలో ఏ భాగానికి పనిచేస్తుందో తెలుసుకునే ముందు ఈ రైస్ వాటర్ని తయారు చేసుకుని, అప్పుడు ఈ వాటర్ మన శరీర లోపలి భాగాలకి, స్కిన్కి, తల వెంట్రుకలకి ఎలా ఉపయోగపడతాయో ముచ్చటించుకుందాం. దీనికోసం ఒక చిన్న గ్లాసు బియ్యాన్ని తీసుకోవాలి. బాగా పాలిష్డ్ బియ్యం కన్నా పాలిష్ తక్కువగా ఉన్న బియ్యమే మంచిదని ఆయుర్వేద డాక్టర్లు చెప్తున్నారు. అందుకని రేషన్ బియ్యాన్ని తీసుకున్నాము. వీటిని బాగా శుభ్రంగా కడిగి వాటిలో 2 గ్లాసుల కాచి వడబోసిన నీటిని వేసి ఒకసారి కలిపి ఒక 2-3 గంటలు పక్కకు పెట్టేయాలి. ఇదిగో ఇప్పుడు ఈ నానని బియ్యంకి పై పొరలోని సారమంతా నీటిలోకి దిగేలా బియ్యాన్ని బాగా పిసికి ఆ నీటిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అవసరం అనుకుంటే వడగట్టుకోవాలి. ఇదిగో మన వీడియోలోని మెయిన్ క్యారెక్టర్. ఇప్పుడిక ఈ రైస్ వాటర్ని ముందు పొట్టలోని ఏ సమస్యలకి వాడాలంటే, ఈ రైస్ వాటర్లో బి కాంప్లెక్స్తో సహా అనేక విటమిన్లు, మినరల్స్, వాటర్ సాల్యుబుల్గా ఉండడం ఈ రైస్ వాటర్ ప్రత్యేకత. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ వాటర్ని వేడి చేయం కాబట్టి విటమిన్ల సారం అంతా అలాగే ఉంటుంది. ఈ నీటిని ఒక చిన్న కప్పు తాగితే వేడి శరీరాన్ని చల్లబరుస్తుంది. యూరిన్ పాస్ చేసేటప్పుడు వచ్చే నొప్పిని, మంటని తగ్గిస్తుంది. లూజ్ మోషన్స్ తగ్గుతాయి. పంటి చిగుళ్ళ నుండి కానీ, ముక్కు నుండి కానీ రక్తం వస్తుంటే తగ్గిస్తుంది. మెన్స్ట్రువల్ టైంలో ఓవర్గా బ్లీడింగ్ అవుతున్న వైట్ డిశ్చార్జ్ని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. మేము వేసవి కాలంలో ఈ నీటిలో పటికి బెల్లం పొడిని కలిపి తాగుతుంటాం. రైస్ వాటర్ కడుపులోకి తీసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుసుకున్నాగా. ఇప్పుడు ఈ వాటర్ని స్కిన్కి ఎలా ఉపయోగపడుతుందంటే, స్కిన్ స్మూత్గా చేస్తుంది. మార్కెట్లో దొరికే ఫేస్ క్రీముల కన్నా ఈ రైస్ వాటర్ బెస్ట్ అని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. చర్మంపై ఇచ్చింగు, మంటలు తగ్గుతాయని, ఈ నీరు ముఖానికి రాసుకుంటే ఫేషియల్ టోనర్గా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అంటే చర్మంపై ముడతలను తగ్గించి స్కిన్ని టైట్గా చేయడం అన్నమాట. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ఈ రైస్ వాటర్ని కాటన్ ప్యాడ్పై వేసి ముఖాన్ని స్మూత్గా మసాజ్ చేసి 10 నిమిషాల తర్వాత చన్నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే చర్మం డ్రై అవ్వకుండా ఉంటుంది. సన్బర్న్ నుండి చర్మాన్ని రక్షిస్తుంది. స్కిన్ని మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. ఓపెన్ పోర్స్ని నివారిస్తుంది. పిగ్మెంటేషన్ సమస్యని తగ్గిస్తుంది. యాంటీ ఏజింగ్లా పనిచేస్తుంది. ఇంత బాగా పనిచేస్తుంది కాబట్టే ఈ రైస్ వాటర్ని కొరియన్స్ వారి స్కిన్కి ఎక్కువగా ఉపయోగిస్తారట. కొరియన్స్ స్కిన్ ఎంత మెరుస్తుంటుందో మనకు తెలిసిందే కదా. ఇప్పటి వరకు రైస్ వాటర్ని తాగడం వల్ల ఉపయోగాలు, స్కిన్కి ఎంత బాగుంటాయో తెలుసుకున్నాగా. మరి ఈ రైస్ వాటర్ని తల వెంట్రుకలకి ఎలా పనిచేస్తుందంటే, నేను చాలా వీడియోలో చెప్పినట్టు ప్రస్తుతం చాలామందిని బాధించే సమస్య జుట్టు రాలిపోవడం, పొడిబారిపోవడం, జుట్టు సన్నగా పలుచగా మారిపోవడం, చుండ్రు, ఇన్ని సమస్యలు ఉంటున్నాయి కదా. వీటి కోసం మనం చాలా రకాలు వాడుతుంటాం కదా. కానీ అన్నీ పూర్తి పరిష్కారాలు కొంత మాత్రమే ఉన్నా ఇటువంటి సమస్యలకి చెక్ పెట్టడానికి రైస్ వాటర్ బాగా పనిచేస్తాయని వైద్యులు చెప్తున్నారు. రైస్ వాటర్ని తల కుదుళ్ళకి, జుట్టుకి బాగా పట్టేలా అప్లై చేయాలి. అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి. ఇది చైనాలో ఆడవాళ్ళు ఎక్కువగా తల వెంట్రుకలకి ఉపయోగించే చిట్కా అని నిపుణులు చెప్తున్నారు. ఈ రైస్ వాటర్ తల వెంట్రుకలకి మంచి కండిషనర్గా పనిచేస్తాయి. ఈ బియ్యం కడిగిన నీటిలో ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుందని చెప్పాను కదా, అదే ఇనోసిటాల్ అనే పదార్థం. అది తల వెంట్రుకలను బాగా పెరిగేలా చేస్తుందని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. అంతేకాకుండా కొందరి తలలో చిన్న చిన్న పొక్కులు ఉంటాయి కదా, రైస్ వాటర్ తలకి రాస్తే ఆ పొక్కులు తగ్గుతాయి. జుట్టు బాగా ఆయిలీగా, కర్లీగా ఉన్నవాళ్ళు రైస్ వాటర్ ఎక్కువగా వాడితే హెయిర్ డ్రైగా అయిపోతుందని అంటున్నారు. ఇటువంటి వారు తరచూ కాకుండా అప్పుడప్పుడు రైస్ వాటర్ని తలకి వాడాలి.
రైస్ వాటర్ వెంట్రుకల్ని సిల్కీగా చేస్తుంది. జుట్టు చివర్ల స్ప్లిట్స్ని రానియకుండా కాపాడుతుంది. చూసారా, అసలు ఎటువంటి ఖర్చు లేని, తయారు చేసుకోవడానికి శ్రమ అక్కర్లేని. ఈ రోజుల్లో చాలామంది ఈ నీరు మొక్కలకి మాత్రమే అనుకుంటారు. ఇన్ని రకాల ఉపయోగాలు, లాభాలు ఉన్నాయంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అబ్బాయిలు, ఈ రైస్ వాటర్ ఉపయోగాలు మీకు పనికొస్తాయి. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ రైస్ వాటర్ని ఉపయోగించి చూడండి. అందం, ఆరోగ్యం. అయినా ఈజీగా ఇన్ని లాభాలు ఉన్నాయంటే ఎవరైనా ఎందుకు వదులుకుంటాం చెప్పండి. ఏదైనా సరే ఒకసారి వాడి చూడండి, నచ్చిందా కంటిన్యూ చేద్దాం, లేదంటారా వదిలేయడమే. ఏమంటారు? మన చేసిన ఓల్డ్ ఈజ్ గోల్డ్ అమ్మమ్మ కాలం నాటి షాంపూ వీడియో చూసి తయారు చేసుకుని వాడుకుంటున్నాము. జుట్టు చాలా సిల్కీగా, మెత్తగా, చాలా బాగుందని ఫ్రెండ్స్ వాట్సాప్లో పెట్టారు. నేను చేసిన వీడియోలు కొందరికైనా ఉపయోగపడుతున్నాయని సంతోషంగా అనిపించింది. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియో మరింత మంది చూసే అవకాశం కలుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. వీడియోని మీ దోస్తులకి షేర్ చేసి సుస్వరవాణిలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.